హాయ్ హలో ఈరోజు మనం తెలుసుకోబోతుంది వర్బ్స్. సో వర్బ్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. అవి స్ట్రాంగ్ వర్బ్స్ అండ్ వీక్ వర్బ్స్. సో స్ట్రాంగ్ వర్బ్స్ని ఏమంటాం అంటే మనం ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. వీక్ వర్బ్స్ని రెగ్యులర్ వర్బ్స్ అని చెప్పేసి అంటాం. సో మన సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటని చెప్పేసి. సో వర్బ్స్ లేకుండా మనం అనేది ఏ సెంటెన్స్ క్రియేట్ చేయలేం. సో వర్బ్ అంటే దానికి అర్థం ఒక పని. ముందుగా మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మీకు ఈ 100 వర్బ్స్ కావాలంటే నాకు కమెంట్ చేయండి. సో నేను మీకు ఈ 100 వర్బ్స్ అనేవి పర్సనల్గా పంపించడం జరుగుతుంది. సో మెయిన్లీ స్ట్రాంగ్ వర్బ్స్ అండ్ వీక్ వర్బ్స్కి డిఫరెన్స్ ఏంటి? స్ట్రాంగ్ వర్బ్స్ అంటే సో ఇక్కడ చూడండి V1, V2, V3 అంటే ప్రజెంట్, పాస్ట్ పార్టిసిపల్. ఈ మూడు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో స్ట్రాంగ్ వర్బ్స్లో చూడండి ఈట్ అన్నాం, ఎయిట్ అన్నాం, ఈటెన్ అన్నాం. సో వాటి స్పెల్లింగ్స్ చూస్తే మీకు మూడు చాలా డిఫరెంట్గా ఉంటాయి. బట్ వీక్ వర్బ్స్లో చూసుకుంటే V2, V3 అనేది మోస్ట్లీ ఈడీ ఆర్ డీతో ఎండ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ప్లే, ప్లేడ్, ప్లేడ్. సో V2, V3 ఎలా ఉన్నాయి? రెండు సేమ్. ఇదే డిఫరెన్స్. ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఆర్ స్ట్రాంగ్ వర్బ్స్. సో ఇక్కడ చూడండి ఎవేక్ అంటే మేల్కొనటం, ఎవోక్ అంటే ఆల్రెడీ మేల్కొన్నాను. సో ఎవోకెన్ అంటే ఆల్రెడీ మేల్కొన్నాను. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ V1, V2, V3 ప్రతిదీ డిఫరెంట్గానే ఉంది. సో నెక్స్ట్ చూడండి బీ, వాజ్, బీన్. సో ఉండటం, ఉన్నాను అని చెప్పేసి. సో అలాగే మీట్, బీట్, బీటెన్. సో బికమ్, బికేమ్, బికమ్. సో చూసారు కదా, మూడు వేరేగా ఉన్నాయి. అలాగే బిగిన్, బిగాన్, బిగన్. సో ప్రారంభించేశాను, ఆల్రెడీ ప్రారంభించేశాను. సో దెన్ బెండ్, బెంట్, బెండ్ అంటే దాన్ని మనం బెండ్ చేసా ఉంటాం చూసారా, అది. సో బెట్, బెట్, బెట్. సో కొన్ని వెబ్స్ ఉంటాయి, అవి ఎలా ఉంటాయంటే సేమ్ మూడు ఒకే రకంగా ఉంటాయి. సో బైట్, బిట్, బిటెన్ అంటే కొరకటం. బ్లో, బ్లూ, బ్లోన్ అంటే మనం ఊదుతాం కదా దానిని. సో బ్రేక్, బ్రోక్, బ్రోకెన్. సో ఇక్కడ చూసారు కదా V1, V2, V3 అనేది మూడు డిఫరెంట్గా ఉన్నాయి. సో అలాగే బ్రింగ్, బ్రాట్, బ్రాట్. బ్రింగ్ అంటే తెచ్చుకోవటం, బ్రాట్ అంటే తెచ్చుకున్నాను, బ్రాట్ అంటే తెచ్చుకున్నాను. సో బిల్డ్, బిల్ట్, బిల్ట్. సో అంటే ఇక్కడ నేను నిర్మించేశాను అని చెప్పేసి. బై, బాట్, బాట్. బై అంటే కొనటం, బాట్ అంటే కొనేసాను, బాట్ అంటే కొనేసాను. సో అలాగే క్యాచ్, కాట్, కాట్. సో క్యాచ్ అంటే పట్టుకోవటం, కాట్ అంటే పట్టుకున్నాను అని చెప్పేసి. సో చూస్, చోస్, చూసెన్. చూస్ అంటే ఎంచుకోవటం, చూస్ అంటే ఎంచుకున్నాను, చూసెన్ అన్నా కూడా ఎంచుకున్నాను అని చెప్పేసి. మ్యాక్సిమం V2, V3 కూడా సేమ్ ఒకేలా ఉంటాయి. ఐ మీన్ అవి పాస్ట్ కాబట్టి జరిగిపోయిందనే మనం చెప్తాం. సో కమ్, కేమ్, కమ్. సో కాస్ట్, కాస్ట్, కాస్ట్. ఇక్కడ చూసారు కదా మూడు V1, V2, V3 కూడా ఒకే రకంగా ఉన్నాయి. అలాగే కట్, కట్, కట్. ఇవి కూడా చూడండి మూడు ఒకే రకంగా ఉన్నాయి. డిగ్, డగ్, డగ్. సో అంటే తవ్వటం, తవ్వాను, ఆల్రెడీ తవ్వాను. డూ, డిడ్, డన్. డూ అంటే చేయటం, డిడ్ అంటే చేసేసాను, డన్ అంటే ఆల్రెడీ చేసేసాను. సో అలాగే డ్రా, డ్రూ, డ్రాన్ అంటే గీయించటం. డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్. సో అంటే నడపటం, నడిపేశాను, నడిపించాను. సో అలాగే డ్రింక్, డ్రాంక్, డ్రంక్. డ్రింక్ అంటే తాగటం, డ్రాంక్ అంటే తాగాను, డ్రంక్ అంటే ఆల్రెడీ తాగిస్తున్నాను. ఈట్, యాట్, ఈటెన్. సో తినటం, తిన్నాను, తిన్నాను. ఫాల్, ఫెల్, ఫాలెన్. సో ఫాల్ అంటే పడటం, ఫెల్ అంటే పడ్డాడు, ఫాలెన్ అంటే పడ్డాడు అని చెప్పేసి. సో అలాగే ఫీల్, ఫెల్ట్, ఫెల్ట్. ఫైట్, ఫాట్, ఫాట్. ఫైండ్, ఫౌండ్, ఫౌండ్. ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్. ఫ్లై అంటే ఎగరటం. సో ఫాగెట్, ఫర్గాట్, ఫాగటన్. సో అంటే మర్చిపోవటం, మర్చిపోయాను, మర్చిపోయానని. సో ఇంకా చూసుకుంటే మనం ఫర్గివ్, ఫర్గేవ్, ఫర్గివెన్. సో గెట్, గాట్, గాటెన్. గివ్, గేవ్, గివెన్. గో, వెంట్, గోన్. సో గ్రో, గ్రూ, గ్రోన్. హ్యాంగ్, హంగ్, హంగ్. హ్యాంగ్ అంటే వేలాడది. హ్యావ్ అంటే కలిగి ఉండటం, హ్యాడ్ అంటే కలిగి ఉన్నాను, హ్యాడ్ అన్న కూడా కలిగి ఉన్నానని. హియర్, హర్డ్, హర్డ్ అంటే విన్నాను అని చెప్పేసి. సో హిట్ అంటే కొట్టడం. ఇక్కడ చూడండి హిట్, హిట్, హిట్. ఇక్కడ మూడు ఒకే రకంగా ఉన్నాయి. హోల్డ్, హెల్డ్, హెల్డ్. సో అంటే పట్టుకోవటం, పట్టుకున్నానని చెప్పేసి.
సో దెన్ కీప్, కెప్ట్, కెప్ట్, సో ఉంచటం. నో, న్యూ, నోన్ అంటే తెలుసుకోవడం, తెలుసుకున్నాను. లే, లేడ్, లేడ్ అంటే అక్కడ పెట్టడం, లే డౌన్ అంటారు కదా. సో లీడ్, లెడ్, లెడ్, లీడ్ అంటే నడిపించడం ముందుంచి, లీవ్ అంటే వెళ్ళిపోవటం, లీవ్, లెఫ్ట్, లెఫ్ట్. సో లెండ్, లెంట్, లెంట్, లెండ్ అంటే అప్పు తీసుకోవటం. సో లెట్, 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 ఇక్కడ చూడండి 3 ఒకే రకంగా ఉన్నాయి, అంటే అనుమతించడం అన్నమాట. సో లై, లైట్, లైడ్, లై అంటే అబద్ధం, అబద్ధం చెప్పానని చెప్పేసి. లాస్, లాస్ట్, లాస్ట్, లాస్ అంటే కోల్పోవటం, లాస్ట్ అంటే ఆల్రెడీ కోల్పోయినని. సో మేక్, మేడ్, మేడ్, మేక్ అంటే చేయటం, మేడ్ అంటే ఆల్రెడీ చేశానని. సో ఈ 50 వెర్బ్స్ అనేవి ఇర్రెగ్యులర్ వర్బ్స్. సో ఇప్పుడు రెగ్యులర్ వర్బ్స్ అండ్ వీక్ వర్బ్స్ చూద్దాం. ఇవి కూడా ఒక 50 చూద్దాం. సో యాక్సెప్ట్, యాక్సెప్టెడ్, యాక్సెప్టెడ్, ఇక్కడ చూడండి V2 V3 అనేది సేమ్ ఉంటాయి. సో అన్నీ ఈడీతో లేదా డీతో ఎండ్ అవుతాయి. సో ఇవి చాలా ఈజీగా ఉంటాయి, అందుకే వీటిని రెగ్యులర్ వర్బ్స్ ఆర్ వీక్ వర్బ్స్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ చూడండి యాక్సెప్ట్, యాక్సెప్టెడ్, యాక్సెప్టెడ్ అంటే స్వీకరించాను. యాక్ట్, యాక్టెడ్, యాక్టెడ్, సో అంటే నటించాను అలా. సో బేక్, బేక్డ్, బేక్డ్. సో బిహేవ్, బిహేవ్డ్, బిహేవ్డ్ అంటే ప్రవర్తించడం, ప్రవర్తించాను. క్లోజ్, క్లోజ్డ్, క్లోజ్డ్ అంటే మూసి ఉంచుట, మూసేసానని చెప్పేసి. సో కంపేర్, కంపేర్డ్, కంపేర్డ్ అంటే పోల్చటం. కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్, సో అంటే కంప్లీట్ అయిపోయిందని. సో డై, డైడ్, డైడ్ అంటే మరణించటం. డిసగ్రీ, డిసగ్రీ, డిసగ్రీడ్ అంటే మనం అగ్రీ కాకపోవటం, అసమ్మతి చూపించడం. సో డిస్టర్బ్, డిస్టర్బ్డ్, డిస్టర్బ్డ్ అంటే ఆటంకం కలిగించుట, ఆటంకం కలిగించాను. ఇంకా కొన్ని చూసుకుంటే డ్రెస్, డ్రెస్డ్, డ్రెస్డ్ అంటే ధరించుట, ధరించాను. డ్రై, డ్రైడ్, డ్రైడ్ అంటే డ్రై అయిపోయిందని చెప్పేసి. ఎలిమినేట్, ఎలిమినేటెడ్, ఎలిమినేటెడ్ అంటే తొలగించుట. ఎండ్, ఎండెడ్, ఎండెడ్. సో ఇక్కడ మీరు చూస్తే ప్రతిదీ కూడా డీతో ఆర్ ఈడీతో ఎండ్ అవుతుంది. సో అలాగే ఫిక్స్, ఫిక్స్డ్, ఫిక్స్డ్ అంటే సరిచేయటం. ఫాలో, ఫాలోడ్, ఫాలోడ్ అంటే ఫాలో అనుసరించడం. ప్లే, ప్లేడ్, ప్లేడ్ అంటే ఆడటం. ఫ్లై, ఫ్రైడ్, ఫ్రైడ్ సో అంటే వేయించుట, వేయించనని చెప్పేసి. సో గ్రీట్, గ్రీటెడ్, గ్రీటెడ్ అంటే గ్రీటింగ్స్ చెప్పుట, స్వాగతం చెప్పించుట. గస్, గెస్ట్, గెస్ట్ అంటే అంచనా వేయట. హంట్, హంటెడ్, హంటెడ్. ఐడెంటిఫై, ఐడెంటిఫైడ్ అండ్ ఐడెంటిఫైడ్. ఇమాజిన్, ఇమాజిన్డ్, ఇమాజిన్డ్. ఇన్వైట్, ఇన్వైటెడ్, ఇన్వైటెడ్. జాయిన్, జాయిన్డ్, జాయిన్డ్. జంప్, జంప్డ్, జంప్డ్. నాక్, నాక్డ్, నాక్డ్. సో లవ్, లవ్డ్ అండ్ లవ్డ్. సో మేనేజ్, మేనేజ్డ్ అండ్ మేనేజ్డ్. సో ఈ విధంగా ఉంటాయి. ఇంకా కొన్ని చూద్దాం. మార్క్, మార్క్డ్, మార్క్డ్. సో మ్యాచ్, మ్యాచ్డ్ అండ్ మ్యాచ్డ్. సో నేమ్, నేమ్డ్, నేమ్డ్. నీడ్, నీడెడ్, నీడెడ్. ఓపెన్, ఓపెన్డ్, ఓపెన్డ్. ఆర్డర్, ఆర్డర్డ్, ఆర్డర్డ్. సో ఆర్గనైజ్, ఆర్గనైజ్డ్, ఆర్గనైజ్డ్. ప్యాక్, packed and packed. So paint, painted and painted. Pass, passed and passed. So లాస్ట్ చూసుకుంటే పర్ఫామ్, పర్ఫార్మ్డ్, పర్ఫార్మ్డ్ అంటే ప్రదర్శించుట. పెర్సుయేడ్, పెర్సుయేడ్, పెర్సుయేడ్. ప్రోగ్రామ్, ప్రోగ్రామ్డ్ అండ్ ప్రోగ్రామ్డ్. సో ప్రొటెక్ట్, ప్రొటెక్టెడ్ అండ్ ప్రొటెక్టెడ్. సో రివ్యూ అండ్ రివ్యూడ్ అండ్ రివ్యూడ్. సో షాప్ అండ్ షాప్డ్ అండ్ షాప్డ్. దెన్ స్లో, slowed and slowed. Turned, turned, turned. So underline, underlined and underlined. So want, wanted, wanted. సో చూసారు కదా అండ్ స్ట్రాంగ్ వర్బ్స్ అండ్ వీక్ వర్బ్స్ ఏంటో. సో అవి చాలా ఈజీగా ఉంటాయి వీక్ వర్బ్స్ అనేవి. బట్ స్ట్రాంగ్ వర్బ్స్ అనేవి V1, V2, V3 అనేది అవి ఎప్పుడు డిఫరెంట్గా ఉంటాయి. బట్ దీంట్లో కొన్ని తెలుగులో స్పెల్లింగ్స్ అనేవి కొంచెం కరెక్ట్గా ఉండవు. బట్ మీరు ఇంగ్లీష్ అనేది ఫాలో అవ్వండి. మీకు ఈ వర్బ్స్ కావాలంటే నాకు కమెంట్ చేయండి. సో నేను మీకు ఈ వర్బ్స్ అనేవి పర్సనల్గా నేను పంపిస్తాను. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏ విధమైన వీడియోస్ కావాలన్నా సరే డెఫినెట్గా నన్ను అడగండి. నేను వాటి మీద నేను వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.